న్యూట్రినోస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫిజిసిస్ట్, ముఖ్యంగా పార్టికల్ ఫిజిసిస్ట్ యొక్క దృష్టి అంతా కూడా ఈ న్యూట్రినోస్ పైనే చాలా ఆకర్షితమై ఉంది. ప్రధానంగా దాని గురించి ఆలోచనలు, అలాగే రకరకాలైనటువంటి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో న్యూట్రినోస్ ఈ విశ్వానికి సంబంధించినటువంటి నిజమైన సమాచారాన్ని ఇచ్చే సంకేతాల అనేటువంటి ఒక కొత్త ఆలోచన స్రవంతి కూడా బయలుదేరింది. అందువల్ల ఇప్పుడు న్యూట్రినోస్ గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అవి చాలా చిన్న, అత్యంత సూక్ష్మమైనటువంటివి. అలాగే దే ఆర్ నియర్లీ మ్యాస్లెస్ అండ్ దే క్యారీ న్యూట్రల్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అని మనకు సైంటిస్టులు చెప్తున్నటువంటి నేపథ్యంలో పార్టికల్ ఫిజిక్స్ డొమైన్కే కాదండి, ఆస్ట్రోఫిజిక్స్కి కూడా సంబంధం ఉన్నటువంటి పార్టికల్స్ ఈ న్యూట్రినోస్, సబ్ అటామిక్ పార్టికల్స్. మనకిప్పుడు వీటి గురించి కంప్లీట్గా, అంటే న్యూట్రినోస్ యొక్క ఉద్దేశం, న్యూట్రినోస్ను మనం అధ్యయనం చేయటం వల్ల ఉండేటువంటి ఫలితం ఏంటి, అలాగే న్యూట్రినోస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్గా మారడం వెనుక ఉన్నటువంటి రియల్ డైమెన్షన్ను ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. జియాంగ్మెన్ మనకు జూనో అని, జియాంగ్మెన్ అండర్ గ్రౌండ్ న్యూట్రినో అబ్జర్వేటరీ అంటారు జూనో. మరి చైనీస్ సైంటిస్టులు అక్కడ భూమికి దాదాపు 3000 అడుగుల లోతుల ఒక అబ్జర్వేటరీని తయారు చేశారు. కోన్, అది నియర్లీ ఒక ఎగ్ షేప్గా ఉన్నటువంటి ఒక అబ్జర్వేటరీని తయారు చేసి అక్కడి నుంచి న్యూక్లియర్ ఫ్యూషన్స్ టైంలో వెలువడేటువంటి ఈ న్యూట్రినోస్ను అబ్జర్వ్ చేసేటువంటి ఒక ప్రక్రియను ప్రారంభించారు. మరి శాస్త్రవేత్తలు చైనాలోనే కాదండి, మనం చూసినట్టయితే యూనివర్సిటీ ఆఫ్ అలబామా, అలాగే మనకు యూరోపియన్ కంట్రీస్లో కూడా న్యూట్రినోస్ గురించి, ముఖ్యంగా జర్మనీలో కూడా హిల్డెన్బర్గ్లో చాలా పెద్ద ఎత్తున మ్యాసివ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు అందరి దృష్టి న్యూట్రినోస్ పైన పడింది, న్యూట్రినోస్ను తెలుసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలేంటి, ప్రయోజనాలేంటి, అలాగే న్యూట్రినోస్ కేవలం ఒక పార్టికల్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి అంశాలేనా, లేకుంటే న్యూట్రినోస్ వల్ల విశ్వ రహస్యాలు ఏమైనా తెలిసే అవకాశం ఉందా అనేటువంటి ఒక రీసెర్చ్ కూడా జరుగుతోంది. మనం కనుక ఈ కోణంలో ఆలోచన చేసినట్టయితే బిగ్ బ్యాంగ్ థియరీ మనకు ఒక అంశాన్ని, ఒక ఆసక్తికరమైన అంశాన్ని చెప్తోంది. ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఒక మ్యాసివ్ బ్యాంగ్ అనేటువంటిది ఏర్పడి విశ్వంలో ఉన్నటువంటి పదార్థం అంతా కూడా 2 రకాలుగా మారిపోయింది. ఒకటి మ్యాస్, రెండవది యాంటీ మ్యాస్. మరి అలాంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు వై మ్యాస్ వాజ్ ప్రివైలింగ్ అంటే దానికి కారణం న్యూట్రినోస్ అని కనుక్కున్నారు. ఎందువల్ల అంటే అటువంటి ఒక పెద్ద ఉత్పాతం ఏర్పడినటువంటి ఆ కణాలు, వాటి వల్లే ఈ యొక్క మ్యాస్ అనేటువంటిది ఏర్పడడం, ఆ మ్యాస్ ఏర్పడడం వల్లే ఈరోజు యావత్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పదార్థాలతో ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా ఏర్పడడం మనం చూస్తున్నాం. కాబట్టి అసలు భూమి ఆవిర్భావానికి, విశ్వ ఆవిర్భావానికి, సౌరగ్రహాల ఆవిర్భావానికి మూల కారణం న్యూట్రినోస్ అని కనుక్కున్నారు. మరి ఆ న్యూట్రినోస్ ఏమో చాలా అసలు కంటికి కనిపించినటువంటి అత్యంత సూక్ష్మంగా ఉండేటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ అని అంటాం. ఇప్పుడు ఫిజిక్స్ కూడా ఎంత అడ్వాన్స్ అయిందంటే పార్టికల్ ఫిజిక్స్, మనం మామూలుగా ఒక అటామిక్ స్ట్రక్చర్ తీసుకుంటే దాంట్లో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఈ 3 ఎంటిటీస్ మనందరికీ కూడా పరిచయం. మళ్ళీ మనం చూసినట్టయితే వాటిల్లో వెనక కనుక మనం వెళ్ళి ఇంకా సూక్ష్మమైన పార్టికల్స్ ఉన్నాయని కూడా సైంటిస్టులు కనుక్కున్నారు. వాటినే సబ్ అటామిక్ పార్టికల్స్ అని అంటారు. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఏమో అటామిక్ పార్టికల్స్. సబ్ అటామిక్ అంటే వాటికంటే చిన్నగా ఉండేటువంటివి సబ్ అటామిక్ పార్టికల్స్. వాటిలో లెప్టాన్స్, బోసాన్స్, మనం చూసినట్టయితే నియర్లీ 230 పార్టికల్స్ని కనుక్కున్నారు. అండ్ ఇంకా అన్వేషణ కొనసాగుతోంది. ఆ అన్వేషణలో భాగంగా కనుక్కున్నటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి ఎంటిటీసే న్యూట్రినోస్. అసలు ఆ పేరే చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. న్యూట్రినోస్ ఎలా అంటే దే ఆర్ నియర్లీ న్యూట్రల్ ఇన్ దేర్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ దే క్యారీ వెరీ టైనీ మ్యాస్. మరి దానితో అవి సూర్యునిలో నుంచి కానీ, నక్షత్రాల్లో నుంచి కానీ, ఎలాంటి గ్యాలక్సీస్ నుంచి కానీ వెళ్ళగలవు. మీకు ఇంకొక ఆసక్తికరమైన అంశాన్ని చెప్తాను. ట్రిలియన్స్ ఆఫ్ న్యూట్రినోస్ పాస్ త్రూ అవర్ బాడీ ఎవ్రీ సెకండ్. మీరు అసలు నమ్మగలరా? ఎన్నో న్యూట్రినోస్ మన బాడీ గుండా వెళ్ళిపోతూ ఉంటాయి ఎవ్రీ సెకండ్. కానీ
దే డోంట్ ఇంటరాక్ట్ విత్ అదర్ మ్యాసెస్. అందువల్ల ఈరోజు మనకు వాటి యొక్క ప్రభావాన్ని మనకు తెలియదు, మనం గ్రాస్గా పట్టించుకోలేం. కానీ డెఫినెట్లీ మనం చూసినట్టయితే వాటి ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంది. ఆ న్యూట్రినోస్ ఎలా అంటే సూర్యునిలో జరుగుతున్నటువంటి న్యూక్లియర్ ఫ్యూషన్ అనేటువంటిది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. మరి సోలార్ సిస్టమ్కు ఆధారం సూర్యుడు కాబట్టి సూర్యునిలో జరిగేటువంటి ఆ సోలార్ ఫ్యూషన్లో ఉన్నటువంటి ఆ న్యూట్రినోస్ని ఎప్పుడైతే సోలార్ న్యూట్రినోస్ని మనం అధ్యయనం చేస్తే ద ఇంటీరియర్ కోర్ ఆఫ్ ది సన్ ఏంటి, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి విధానాలేంటి, అలాగే సూర్యుడు ఏర్పడడానికి గల కారణాలేంటి, ఇలాంటి మనం చాలా ఆసక్తికరమైన అంశాలు మనం తెలుసుకోవచ్చండి. అలాగే సూపర్నోవా ఎక్స్ప్లోషన్ అంటే ఒక స్టార్ ఎప్పుడైతే వెన్ ఇట్ ఈస్ అబౌట్ టు బర్స్ట్ ఆఫ్ అండ్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ బ్లాక్ హోల్, ఆ నేపథ్యంలో ఎక్స్ప్లోషన్ అప్పుడు కూడా వెలువడినటువంటి న్యూట్రినోస్ను కనుక మనం వాటిని ఆధారంగా చేసుకొని అధ్యయనం చేస్తే ఖచ్చితంగా స్టార్ గురించి, దాని ఇంటీరియర్ యాక్టివిటీ గురించి, బ్లాక్ హోల్స్ గురించి, ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం బ్లాక్ హోల్స్పై అధ్యయనం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. కృష్ణ బిలాలు అని మనం తెలుగులో అంటాం. ఇన్ఫ్యాక్ట్ స్టీఫెన్ హాకింగ్ రాసినటువంటి పుస్తకం కూడా బ్లాక్ హోల్స్ అండ్ బేబీ యూనివర్సెస్ అనేటువంటి పుస్తకం కూడా విపరీతమైన ప్రజా ఆదరణ పొందింది. దానికి కారణం ఏంటి? ప్రజలకు ఈ బ్లాక్ హోల్ అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, ఎందుకంటే ఈవెన్ లైట్ కెనాట్ పాస్ త్రూ దట్ టైప్ ఆఫ్ ఎంటిటీ, అందువల్లే దాన్ని బ్లాక్ హోల్ అని మనం అంటున్నాం. వైట్ ఈస్ బ్లాక్ అంటే ఈవెన్ లైట్ ఈస్ గెటింగ్ సక్డ్ అప్ బై దట్ పర్టికులర్ ఎంటిటీ. అందువల్ల ఆ బ్లాక్ హోల్స్ అనేది ఇప్పుడు విశ్వంలో చాలా ప్రధానమైనటువంటి ఆకర్షణ కలిగి ఉన్నాయి. అలాగే మనం ఎప్పుడైతే అవుటర్ స్పేస్ గురించి, అలాగే వెన్ వీ వాంట్ టు గో బియాండ్ వాట్ వీ నో అబౌట్ ది స్పేస్ అండ్ ఇట్స్ ఎంటిటీస్, ఇప్పుడున్న ఆండ్రోమెడా గ్యాలక్సీ కానివ్వండి, అలాగే మనం అదర్ గ్యాలక్సీస్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఒక ప్రశ్న వస్తుంది, అసలు ఈ విశ్వ ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అని. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే న్యూట్రినో అధ్యయనం చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే విశ్వ ఆవిర్భావానికి అలాగే ఈ న్యూట్రినోస్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి డెఫినెట్లీ అవి దేంతో కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి పార్టికల్స్ కాదు, కాబట్టి అవి మనకు కాస్మిక్ మెసెంజర్స్ అని ఫిజిక్స్లో అంటూ ఉన్నారు. వాట్ ఏ వండర్ఫుల్ టర్మ్ చూసారా, కాస్మిక్ మెసెంజర్స్. మనము ఈ కాస్మిక్ సైన్సెస్ గురించి, ఈ ఎంటైర్ యూనివర్స్ గురించి తెలుసుకోవాలి అంటే మనకున్న సోర్స్ న్యూట్రినోసే. వాటిని అధ్యయనం చేయటం వల్ల డెఫినెట్లీ మనకు ది ఫార్మేషన్ యాజ్ వెల్ as ది ఎవల్యూషన్ ఆఫ్ ది యూనివర్స్ కూడా మనం తెలుసుకోగలం. విశ్వ రహస్యాన్ని ఛేదించే ఒక క్రమంలో మనిషికి అత్యంత ఉపయుక్తమైనటువంటి ఎంటిటీసే న్యూట్రినోస్. వాటిని కనుక మనం సరిగా అధ్యయనం చేయగలిగామా, మనం డెఫినెట్లీ ఫార్మేషన్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది యూనివర్స్ కూడా మనం కనుక్కోవచ్చు. అలాగే వీ కెన్ నో అబౌట్ మెనీ థింగ్స్. ఇప్పుడు మనం చూసాం ఈ న్యూక్లియర్ డీకే అంటే న్యూక్లియర్ రేడియేషన్ కూడా మనం చూసినప్పుడు దాంట్లో కూడా న్యూట్రినో యొక్క పార్ట్ చాలా ఉంది. అలాగే వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ గురించి కూడా మనందరికీ తెలుసు. ప్రధానంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్ ట్రైస్టీ ఇటలీలో జరుగుతున్నటువంటి రీసెర్చ్ కూడా ఒక్కటే. ప్రధానంగా ఈ విశ్వంలో ఉన్నటువంటి 4 ముఖ్యమైన ఫోర్సెస్ను యునైట్ చేయటం. మరి ఆ 4 ముఖ్యమైన ఫోర్సెస్ ఏంటి అంటే, ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, రెండవది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, మూడవది వీక్ న్యూక్లియర్ ఫోర్స్, నాలుగవది గ్రావిటేషనల్ ఫోర్స్. మరి 4 ఫోర్సెస్ను కనుక యునైట్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అంటాం. అంటే వీ విల్ కమ్ అక్రాస్ వన్ ప్రిన్సిపల్ ఫోర్స్ విచ్ బై స్టడీయింగ్ విచ్ ద ఎంటైర్ యూనివర్స్ బికమ్స్ నోన్ టు అస్. అంటే విచ్ ఫోర్స్ ఈజ్ రియలీ కంట్రోలింగ్ మేనేజింగ్ ద హోల్ యూనివర్స్ అనేటువంటి అంశాన్ని మనం కనుక్కోగలుగుతాం. కాబట్టి విశ్వానికి సంబంధించినటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి విధానాల్ని అర్థం చేసుకోవాలి అంటే న్యూట్రినోస్ అధ్యయనం మనకు చాలా ముఖ్యం. అందువల్లే ఈ న్యూట్రినోస్ను మనం ఈరోజు ఇంత డెప్త్స్లోకి వెళ్ళి అధ్యయనం చేయటం, అలాగే మనకు ఏషియాలో, అలాగే మనం చూసినట్టయితే యూరప్లో, అమెరికాలో కూడా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చాలా జరుగుతున్నాయి. అధ్యయనం యొక్క ఉద్దేశం మాత్రం ఏ దేశంలో జరిగినా ఉద్దేశం ఒకటే, ఈ విశ్వ రహస్యాన్ని కనుక్కోవడం. మనిషి ఎప్పుడైతే న్యూట్రినోస్ను అధ్యయనం చేయగలుగుతాడో వాటి ద్వారా, ఎందువల్ల అంటే దే కెన్ పాస్ త్రూ ఎవ్రీథింగ్. దే కెన్ పాస్ త్రూ సన్, దే కెన్ పాస్ త్రూ ది సూపర్నోవాస్, దే కెన్ పాస్ త్రూ
solar systems, they can pass through human beings. ఇలా వాటికి ఉన్నటువంటి ఒక ఈ విస్తృతమైనటువంటి ఆ మూవింగ్ ఫెసిలిటీ అలాగే పెనట్రేటింగ్ ఫెసిలిటీ వల్ల మనము వీటి ద్వారా ఇన్ అండ్ త్రూ దెమ్ మనము విశ్వానికి సంబంధించిన అనేక మూల సూత్రాలని సిద్ధాంతాలని కూడా కనుక్కునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ద ఫ్యూచర్ ఈజ్ విత్ న్యూట్రినోస్. ఖచ్చితంగా ఈ న్యూట్రినోస్ అధ్యయనం మనకు అనేక ఫీల్డ్స్లో కూడా ఇప్పుడు చూసినట్టయితే పార్టికల్ ఫిజిక్స్ను ఆస్ట్రోఫిజిక్స్ను యునైట్ చేసే ఎంటిటీసే న్యూట్రినోస్. ఇంతవరకు పార్టికల్ ఫిజిక్స్ అనేటువంటిది ఇట్ ఈస్ రిగార్డింగ్ సబ్అటామిక్ పార్టికల్స్, వేరస్ ఆస్ట్రోఫిజిక్స్ అంటేనే దే ఆర్ ఆఫ్ astronomical సైజ్ అంటాం, దే ఆర్ మ్యాసివ్ ఎంటిటీస్. మరి ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని చెరిపేసి మ్యాటర్ ఈస్ కంటిన్యూస్, మ్యాటర్ ఈస్ వన్, మ్యాటర్ ఈస్ సింథటిక్ అండ్ మ్యాటర్ ఈస్ వన్ అండ్ ది సేమ్ అనేటువంటి ఒక అద్భుతమైన వన్నెస్ అనేటువంటి ఒక సూత్రాన్ని ప్రవేశపెట్టే ఎంటిటీనే న్యూట్రినోస్. అలా మనకు సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ న్యూట్రినోస్ అనేటువంటిది విశ్వాన్ని గురించి మనకు ఇప్పుడు ఎందువల్ల అంటే ఇప్పుడు మనకు తెలిసినటువంటిది చాలా తక్కువ. అలా మనకు విశ్వ ఆవిర్భావం, విశ్వ రహస్యాన్ని కూడా మనకు చెప్పేటువంటి న్యూట్రినోస్ అధ్యయనం ఇంకా జరగాలి. ఆ జరగటం వల్ల మనం విశ్వ రహస్యాన్ని కూడా ఛేదించగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.